ఆ రాముడుగాడు అవతారం ఎత్తుతాను అన్నాడు, ఎత్తేశాడు. మన కళ్ళ ముందే స్కూల్ ఎడతాను అన్నాడు, ఎట్టేశాడు. ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ ఒకటి చేసేస్తాను అన్నాడు, చేసేస్తున్నాడు. ఆడేం మాట అంటే అది శాతల్లో చూపించేస్తున్నాడు. మనం మాత్రం మాటలు చెప్పుకోవడంలోనే ఉండిపోయాం. వెంటయ్య, ఈ దాచినపల్లి హిట్లర్ మాట కాదని వాడి ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. ఎత్తేస్తాను. వెంటనే జటాసుర అవతారం ఎత్తేసి ఊరెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడి బీడీఓల్ని డిఈఓల్ని వెంటనే తరలించుకొచ్చి వాడి మీద ఉసుకొల్పి వాడంతా తేల్చేస్తాను. చూడు, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు నువ్వు చేయి. సంతోషంగా చేస్తాను. ఒక్క చేస్తాం. వాడి వివరాలు ఏంటో చెప్పండి. దట్ ఫెలో రాము అమ్మ దేవాంతుడండి. ఆ కొండ పక్క పోరంబోక స్థలాలని ఆక్రమించేసుకున్నాడండి. ఇజ్ ఇట్? అవును సార్. అక్కడ మేము లక్షణంగా పవిత్రంగా రావాలని కట్టించాలనుకున్నామండి. గుడి కట్టాల్సిన చోట బడి కట్టేశాడండి. కుర్రేదవులకి వానమాలు నేర్పే వంకతో ఊళ్ళోకి ఎగస్పత్తి పెట్టేశాడండి. చేస్తాం. మేం చేయాల్సింది మేం చేస్తాం, మీరు చేయాల్సింది మీరు చేశారా? ఈ అరేంజ్మెంట్లు అయిపోయాయండి. 4 సీమలు తెప్పించాం, 10 తరాలు తీసేసామండి. 2 పరుపులు ఏర్పాటు చేశాం. పరుపులు అంటే మా పెంట దానికి పెట్టిన పెంట పేరు, కానీ పరుపులు లక్షణంగా ఉంటాయండి. ఇంతకి ఏడా బడి, ఏడా రాము? సార్, ఆ కొండ పక్క పాక చూడండి సార్. అదిగో అదండి బడి. దాని పక్కన నిలబడ్డాడు చూడండి, జెండా కోయలాగా. తప్పిలో రాము. జై హింద్. మీరెళ్ళి పరిస్థితులు కల్లారా చూడండి. మేమేదో దగ్గరుండి చేయించామని మాగుబడి ఎడుతాడు. మేము ఎక్కడే ఉంటాం. తేల్చేస్తాను వాడి సంగతి. వెంటయ్య, ఈ దెబ్బతో నా కొడుకు సంగతి సరి. ఏమైనా రాఘవయ్య, నువ్వు అవతారం ఎత్తావంటే ఎలాంటి పనులన్నా జరిగిపోతాయి. అవతారం ఇలాగ ఎత్తావు, ఆఫీసర్లు 2 వారిపోయారు. దాచినపల్లి హిట్లర్. మీరేనా రాము? అవునండి, నేను బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ని. వీరు విద్యాశాఖ అధికారి. నమస్తే. నమస్తే. మిస్టర్ రాము, మీరు పిల్లల్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం ఆస్తులు ఆక్రమించుకున్నారని, అనుమతి లేకుండా సేద్యం చేస్తున్నారని మీ మీద రిపోర్ట్లు వచ్చాయి. మీరేమంటారు? మీరు విన్న నిజమేనండి, కానీ కారణాలు మాత్రం నిజం కావు. చదువు సంఖ్య లేక తాము ఎందుకు బతుకుతున్నామో తెలియని ఈ గూడెం పసి వాళ్లకు పాఠాలు చెప్పడం నేరమే అయితే, ఎస్, నేను చేసింది నేరమే. ఈ పసి వాళ్ళ భోజనాలకి ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని ఈ ఊరి పెద్దలు స్వాహా చేస్తుంటే వీళ్ళందరికీ పట్టెడన్నం పెట్టడం కోసం ఎందుకు పనికిరాని ఈ స్థలాన్ని అందరూ కలిసి సాగు చేయడం తప్పే అయితే నన్ను శిక్షించండి. ఇట్స్ ఆల్ రైట్. కానీ నువ్వు చట్టం కాదు, ప్రభుత్వం కాదు. నువ్వు ఈ ఊర్లో అందరి మీద దౌర్జన్యం చేస్తున్నావని కంప్లైంట్స్ వచ్చాయి. మాకు బడంటే ఏమిటో తెలియదు. మాకు తెలియని విషయాలు మా మాస్టర్ గారు ఎన్నో చెప్పారు. మేమంతా ఒకటేనని చెప్పారు. కూడి వాళ్ళు మేము కలిసి చదువుకుంటున్నాం, కలిసి భోజనం చేస్తున్నాం. నీ పెద్దయ్యాక మా మాస్టర్లా ఊరూరు తిరిగి మనుషులందరూ సమానమని చెప్తాను.